అది చూడండి ఆంటీ కుప్పలు కుప్పలు పెట్టయితే అమ్ముతుంది. చందమామలు చందమామలా అవి ఎట్లా? 100 రూపాయలు. 100 రూపాయలు కిలో. ఇప్పుడు మనం చూసేది 270. 270 కుప్పలు కుప్పలు పోసినారు. ఇగో అపోలో పీస్ అంటే చూడండి కేజీ 100 రూపీస్ అంట, చాలా పెద్ద ఉన్నది. ఇట్లా అమ్ముతున్నాం అంటే కొరమంటలు 400. ఇవి 200 కోట. ఓకే, డజన్ తీసుకుంటే 2000కి ఇస్తున్నాను. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. సో ఈరోజు మన హైదరాబాద్లోనే అతిపెద్ద ఫిష్ మార్కెట్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. సో ఈ మార్కెట్ ఎక్కడో కాదు, సో రామనగర్లో ఉంది. సో చాలా పెద్ద మార్కెట్ ఇది. సో మార్కెట్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ అయితే 5 స్టార్ట్ అవుతుంది. 5 స్టార్ట్ అయ్యి 9:30 రూపు అయితే ఎండ్ అయిపోతుంది. సో చాలాసేపు అయితే జరగదు మార్కెట్, దాదాపు ఒక 3.5 అవర్స్ అయితే జరుగుతుంది. సో రామ్నగర్ చౌరస్తా నుంచి స్ట్రేట్గా రావాలి. స్ట్రేట్గా వస్తే మనకి మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది చూడండి. సో సండే రోజు మాత్రం నైటే స్టార్ట్ అవుతుంది అంట. నైట్ 1-2 గంటల నుంచే స్టార్ట్ అయిపోతుందంట. సండే రోజు మాత్రం చాలామంది జనాలు ఉంటారు. సో ఇప్పుడు నేనైతే 7 అయితే అవుతుంది ఎగ్జాక్ట్లీ మార్నింగ్. కొంచెం ఎర్లీగా వద్దాం అనుకున్నా, సో వచ్చేటకల్లా లేట్ అయిపోయింది. ఇక చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మార్కెట్ అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా చూడండి మొత్తం కుప్పలు కుప్పలు పోసినారు. ఇగో సో వీటిని ఏమంటారో నాకు తెలియదు. సో ఇక్కడ అమ్మాయి వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను నేను. చూడండి ఇగో మొత్తం కుప్పలు కుప్పలు అయితే పోసినారు. అండ్ ఇక్కడ కాంటాలు కూడా ఉన్నాయి చూడండి, పెద్ద పెద్ద కాంటాలు ఉన్నాయి వీళ్ళవి. ఇక చూడండి ఇగో మొత్తం అయితే మన సిటీలల్లో అమ్మ వాళ్ళు ఉంటారు కదా, అక్కడక్కడ షాపులు పెట్టుకొని సో వాళ్ళైతే వచ్చి తీసుకొని పోతారు. రైట్ చూడండి ఇగో. సో వీడైతే జోకుతున్నారు, పెద్ద ఉన్నాయి, చాలా పెద్ద ఉన్నాయి. చూద్దాం మొత్తం ఇంకా మార్కెట్లో ఇంకా ఎన్ని రకాల చేపలు ఉంటాయి ఏందనేది మొత్తం అయితే చూద్దాం. చాలా పెద్దగా ఉన్నట్టుంది మార్కెట్. సో ఎక్కడ వరకు ఉందో చూద్దాం ఫస్ట్. వీడియో కూడా ఉంది. వీడియో వచ్చి కొంచెం చిన్నగా ఉన్నాయి, వీళ్ళు సంచిలాలు వేసుకుంటున్నారు. వీడియో కూడా చిన్నగా ఉన్నాయి. సో మెయిన్ రోడ్ మీద ఉంది మార్కెట్ ఇది. నేనైతే ఫస్ట్ టైం వచ్చిన. ఇది ఒక వెరైటీ ఉంది. వీడియో వీడియో కూడా కొన్ని ఉన్నాయి. మొత్తం ఇట్లా కుప్పలు కుప్పలు పోసి అయితే అమ్ముతున్నారు. ఇంకా మొత్తం లోపలికి పోదాం, మార్కెట్కి ఎంత పెద్ద ఉందో కూడా చూద్దాం. సో మీరు రామ్నగర్ మార్కెట్ ఎప్పుడైనా వస్తే కామెంట్ చేయండి. రైట్, ఇంకా మన హైదరాబాద్లో ఇంకేమేమి మార్కెట్లు ఎక్స్ప్లోర్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే, మా మార్కెట్ చాలా పెద్దగానే ఉంది, పోయినా కదా ఇంకా మార్కెట్ జరుగుతూనే ఉంది. రైట్, ఫ్రాన్స్నే చూడండి ఇగో. సో కుప్పలు అయితే పోసినారు ఫ్రాన్స్. రైట్, ఇక్కడ ఫ్రాన్స్. హాయ్ హాయ్, ఏం రేట్ పోతుంది అడుగుదాం. అన్న ఉన్నాడు. ఫ్రాన్స్ ఏం రేట్ పోతుంది అన్న ఈరోజు? 280, 300. 300 అంటే వాటిని క్వాలిటీని బట్టా సైజుని బట్టా? సైజుని బట్టి. ఎక్కడి నుంచి వస్తాయన్న? నర్సాపూర్ నుంచి. ఇప్పుడు ప్రైజెస్ అన్ని రోజు తగ్గుతుంటే పెరుగుతుంటాయి కదా, ఒకే రేట్ ఉంటుంది? బంగారం ఏం రేట్ ఉంటుంది అట్లా రోజు పెరుగుతుంటే తగ్గుతుంటుంది. ఏ టైం వస్తే మంచిగా దొరుకుతాయన్నా? మార్నింగే. సో మార్నింగ్ 5కా? 5 నుంచి 9 వరకు జరుగుతుంది మార్కెట్. సో సండే రోజు ఎక్కువ ఉంటారంట కదా? 11:00 నుండి మార్నింగ్ 6 దాకా. ఓకే, సో ఈ రోజు అయితే ఇంత నడుస్తుంది అన్న. ఇప్పుడు ఇది 280, అది 300. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ. అంటే ఇది 60 బట్టి ఉంటుంది. కిలోకి 60 పీసులు. ఓకే, కిలోకి 80 పీసులు. ఓకే అట్లా. ఓకే అన్న, ఓకే. రైట్, సో ప్రైజెస్ అనేది సో చేప అనే సైజుని బట్టి ఉంటుందంట. సో పెద్ద చేపకైతే సో ఎక్కువ రేటు, చిన్న అయితే అంటే పిల్లలు ఉంటాయి కదా చిన్న చిన్నవి, సో మంచిగా అట్లా అనమాట. సో ఇక్కడ ఒక ఆటోలో కూడా మొత్తం దింపుతున్నారు, చూద్దాం. సో ఇక్కడ మొత్తం ఆటోల నుంచి అయితే ఇప్పుడే తీసుకొచ్చారా లోడ్? ఇది లోడ్ ఇప్పుడు ఎక్కడికైనా వచ్చిందన్నా? ఏలూరా? రోజు అక్కడి నుంచి వస్తారు మీకు రెగ్యులర్గా? ఇప్పుడు ఇవి ఏ రకం చేప అన్న? ఇప్పుడు ఇది ఏమంటారు? రవ్వా? ఓకే. సో ఇట్లానే ఇది ఎన్ని కేజెస్ ఉంటాయి? 35 కేజెస్ ఉంటాయి. ఈ బాక్స్ 35 వాళ్ళే మీకు ప్యాకింగ్ చేసి పంపిస్తారా? అచ్చా, ఇప్పుడు ఏం రేట్ నడుస్తుందన్న? 120, 130 నడుస్తుంది. 120, 130. ఇప్పుడు రేట్లు అనేది పెరుగుతుంటే తగ్గుతుంటాయి కదా, ఒకే రేట్ డౌన్ అవుతుంటుంది. అదే ఈ రోజు మరి మార్కెట్ ఎట్లా నడుస్తుంది? ఈ రోజు డౌన్ అయింది. ఎందుకన్నా? అంటే పబ్లిక్ సండే రోజు బాగుంటుంది అంటే? సండే బాగుంటుంది. ఓకే, శుక్రవారం. ఓకే అన్న, రైట్. సో సండే రోజు, సాటర్డే రోజు, ఫ్రైడే రోజు ఫుల్ జనాలు అయితే ఉంటారంట. ఈరోజు కొంచెం మార్కెట్ డల్లే ఉందంట. సో ఈరోజు మనం మంగళవారం రోజు అయితే వచ్చినాం. సో ఈరోజు బుధవారం. నీడ కూడా ఉన్నాయి చూడండి. సో కొంచెం వెరైటీగా ఉన్నాయి. ఇవి ఏం చేపలు అడుగుదాం అన్న. అవి ఏం చేపలు అన్న? అవి ఫంగస్. ఏంటి? ఫంగస్. ఎంత కేజీ?
100 rupees. అపోలో ఫిషా కేజీ 100. రైట్, ఇవి అపోలో ఫిష్ అంట. రైట్ చూడండి, ఇక అంతా ముట్టుకుంటే స్మెల్ వస్తుంది. సో అపోలో ఫిష్ అంటే చూడండి కేజీ 100 రూపీస్ అంట. చాలా పెద్ద ఉన్నది, మీరైతే మస్తు పెద్ద అన్న. ఇవి నార్మలేనా, రవ్వనా? సో ఇవి రావాలంటే ఇది ఎంత అన్న కేజీ? అవి 120 కేజీ. అవి ఇక్కడ ఉన్నాయి కదా, రూప్ చేంద్ 150 kg. ఏం పేరు? రూప్ చేంద్ 150 kg. 150 కేజీ. ఓకే, అంటే ఒక్కొక్క చేప ఒక్కొక్క రకం ఉన్నది. సో ఆ రకాన్ని బట్టి కూడా అదే జాతిని బట్టి అండ్ ఈ సైజులను బట్టి కూడా రేట్లు కదా. 140 కిలో సైజ్ ఉంటాయి, ఇవైతే 150 సైజ్. ఓకే, ఇప్పుడు మినిమం ఎన్ని కిలోలు తీసుకోవాలన్నా? 5 kg. మినిమం 5 kg. హోల్సేల్ కాబట్టి ఏది తీసుకున్నా 5 kg తీసుకోవాలి. ఓకే, నార్మల్ కిలో 2 కిలోలు తీసుకున్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇయ్యరు మీరు, లోపల ఉంటుంది మార్కెట్. ఓకేనా? ఓకే, రీటైల్ మార్కెట్. ఓకే. యా, ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇది మొత్తం హోల్సేల్. సో ఎక్కువ అమ్ముకున్న వాళ్ళు ఉంటారు కదా, సో అమ్ముకున్న వాళ్ళు ఇక్కడ తీసుకుంటారు అనమాట. ఇక్కడ తీసుకొని మళ్ళీ లోపలికి పోతే ఇంకో మార్కెట్ ఉంటుంది, వాళ్ళు సాయంత్రం దాకా కూర్చొని అమ్ముతారు. సో అపోలో ఫిష్ ఇడ కూడా ఉంది చూడండి, ఇక అపోలో ఫిష్ ఇడ కూడా అమ్ముతున్నారు. ఇంకా మనం లోపలికి కూడా పోయి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ లోపలికి పోతే ఇంకా మార్కెట్ ఉంటుంది, అది కూడా చూద్దాం. సో ఇక్కడ కూడా కొన్ని చేపలు ఉన్నాయి. ఇవి ఏం రకం చేపలే ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి అమ్మేటి వాగులు ఉన్నాయి. ఏం రేట్ అమ్ముతున్నావు? 130 రూపాయలు. అన్నీ ఒకటే రేటా ఇట్లా? ఎక్కువ రేటు బొచ్చలమ్మా 200 kg. ఓకే, ఈ పెద్దదేం చేప? బొచ్చ అది దాని బొచ్చ అంటారా? ఎంత కిలో అమ్ముతున్నావు అది? 200 కిలో. 200 కిలో. ఇవి ఈ పొడుగువి 130 రూపాయలు. దాంట్లో పేరేం పేరు? వాలుగల్లు అంటారు. వాలుగల్లు 130 రూపాయలు కేజీ. ఓకే, గివి సిల్వర్. అది సిల్వర్ కలర్ ఉందని సిల్వరా? 100 రూపాయలు. 100 రూపాయలు కిలో. దీంట్లో ఏ రకం తింటే మంచిది? అన్ని మంచిగా ఉంటాయి, అన్ని బాగానే ఉంటాయా? ఓకే ఓకే. ఈడ ఉన్నాయి కదా ఈ కుప్ప చిన్న చిన్న, అవి పాంప్లెట్ అంటే పిలాతులు అక్కడ. ఓకే, ఇవి ఏం రేట్ నడుస్తున్నాయి? 50 రూపాయలు. 50 రూపాయలు. తక్కువ అంటే ఇవేనా? ఇక 50 ఉంటాయి, సైజు బట్టి ఉంటాయి. 70 రూపాయలు, 80 రూపాయలు, 50, 40 రూపాయలు, 100, 3 కిలో ఉంటాయి. అదే చిన్న ఉన్నాయి కాబట్టి తక్కువ రేట్. ఓకే ఓకే, రేట్ చూస్తున్నారు కదా. సో చూడండి, సో ఇవన్నీ తక్కువ రేట్ అంట, చూసుకోవచ్చు. ఈడ కూడా అమ్ముతున్నారు. ఇవి ఏంటివన్నా, ఏ రకం ఇవి? తెలుగు నియాసా? సిల్వర్ రావు. सिल्वर राव बोलते हैं। सिल्वर राव। ओके, कितना केज? 80 रुपए। ओके, राइट। ये क्या है, बैग में है ना? बांगरा 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 बांगरा। ये कितने केज लिए? बांगरा आगे मिलता है क्या? రైట్ రైట్. ఇక మొత్తం ఫిష్ అయితే ఒక్కొక్క ఫిష్ వేరే వేరే రకం ఉంది. సో చూసుకోవచ్చు. అపోలో ఫిష్ అయినా? ఓకే. ఇదేంటిది? బొచ్చెలా? రూప్చంద్. ఓకే ఓకే. ఇవి ఎట్లయినా కేజీ? 120 కేజీ. అక్కడ అవి పెద్ద సైజా? 140 120 రైట్. ఓకే, ఇవి రూప్చంద్ అంట చూడండి. రూప్చంద్ అంట. సో ఇవి నాకైతే తెలియదు ఎక్కడ ఉందో. ఇది అపోలోనా? ఏది ఇదా అదా? సో ఇదంట, చిన్నగా ఉన్నాయి ఇవి. అపోలో ఫిష్ అంట, చిన్నగా ఉన్నాయి. రైట్. ఇంకా మార్కెట్ లోపల ఉంటుంది, పోయి చూద్దాం. సో నాకు ఫిష్ల గురించి అంత పెద్దగా అయితే తెలియదు. రైట్, ఇక్కడ కూడా కొన్ని ఫిష్లు ఉన్నాయి చూడండి. మొత్తం ఇట్లయితే కుప్పలు పోసి అయితే అమ్ముతున్నారు. రైట్ చూడండి, ఇంకో ఈడ కూడా కొన్ని ఉన్నాయి. రైట్ తీసుకుని మనం ఇట్లా పోతుంటే ఇంకా చేపలు ఇట్లనే కనబడుతూనే ఉంటాయి. సో ఇంకా కొత్త రకం చేపలు అయితే నాకైతే కనబడతలేదు. సో మనం స్టార్టింగ్ ఏదైతే చూసినామో అవే చేప. ఇక్కడ ఎండ్రికిచ్చలు అయితే అమ్ముతున్నాడు అన్న. ఎట్లా అమ్ముతున్నావు అన్న? ఎట్లా అమ్ముతున్నావు? 200 కూడా అన్న, పెద్దవి. ఒకటి 200? పెద్ద అయితే ఇవి ఈ సైజ్ ఎంత ఇప్పుడు నువ్వు అమ్మేటివి? 200 కూడా పెద్ద సైజు ఉంటాయి. ఇవి 200 కోట. 200 కూడా ఉంటాయి. ఓకే, డజన్ తీసుకుంటే? 2000కి ఇస్తున్నాను. 2000 ఇస్తున్నాను. ఓకే, ఇవి ఎడికి ఎంత ఇస్తావన్నా? ఇవి ఖమ్మం నుంచి తీసుకొస్తాం. ఖమ్మం నుంచి వాళ్ళు పంపిస్తారా? నువ్వు మేమే పట్టుకొస్తాం షికారు. ఓకే ఓకే. రోజు ఈయన ఉంటావా? రోజు ఈయన ఉంటాం. ఓకే, ఇవి ఎట్లన్నా కట్ చేసి ఇస్తారా మీరే? కట్ చేసాడు 80 రూపీస్ తీసుకుంటాడు డజన్కి. ఈయన కట్ చేస్తాడు అలాగా? 80 రూపీస్ 80 రూపీస్ తీసుకుంటాడు. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ. చిన్నవి కూడా ఉంటాయి, 600 డజన్. ఈ చిన్నయా? అవి చిన్నవి ఉంటాయి, 600 డజన్ ఉంటాయి అన్న. 600 డజనా? దానికంటే మీడియం కూడా ఉంటాయి, 800 అన్న. ఓకే, ఇది మొత్తం లైవే కదా, బతుకునే? లైవే ఉంటాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. లైవే చూడండి, అన్న అయితే వీళ్ళు తీసుకున్నట్టున్నారు. సో వాటిని మొత్తం అయితే ఇట్లా విడ్ చేస్తున్నాడు. అవి కొండీలు గుచ్చుకుంటాయి కదా, సో చూసుకోవచ్చు ఇక మీరు. సో ఇంటికి ఇచ్చలు అయితే అమ్ముతున్నాడు అన్న. ఇంకా లోపలికి పోయి చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో.
చూడండి ఇక లోపల మార్కెట్లోకి అయితే వచ్చినా మనము. సో ఫుల్ క్రౌడ్ అయితే కనబడుతుంది. ఇది చూడండి అయ్యో, ఈ పెద్ద పెద్ద దాంట్లో అయితే వేసి అమ్ముతున్నారు. ఇవి లైవ్ ఉన్నాయి చూడండి, బతికే ఉన్నాయి. దీంట్లో ఉన్నాయి అన్నీ బతికే ఉన్నాయి. ఇవి ఏం ఫిష్ అన్న అవి? కొర్రమట్టలా. ఎట్లా ఎట్లా కిలో? 450 కేజీ. 450 కేజీ. అన్నీ అవే రేటా? చిన్న సైజు ఉంటుంది. చిన్న సైజు 400. అవి 400, పెద్ద 450. చూసుకోవచ్చు, కొర్రమట్టలు అయితే అమ్ముతున్నారు. దీంట్లో ముళ్ళు ఉండదు కదన్నా? ఒకటే ముళ్ళు ఉంటుంది కదా? ఓకే అన్న, ఓకే. ఇవి ఎట్లా, ఇవేం రేట్ అమ్ముతున్నావు? 140 అన్న. ఇవి 140. ఓకే. ఈ రెండు అంతేనా? 140, 120. ఓకే ఓకే. ఇదేం రకం అన్న? అపోలో ఫిష్. అపోలోనా? ఓకే, అపోలో 120. 120. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. రైట్, చూడండి ఇక ఇవి అయితే లోపల చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇగో ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి, చాలా పెద్దగా ఉంది. మొత్తం ఇట్లా ఈ బాక్సులలో పెట్టి అమ్ముతున్నారు. మొత్తం ఐస్ వేసి పెట్టినారు. కొన్ని ఇవన్నీ బ్రతికి లేవు. రైట్, ఇవి కొంచెం వెరైటీగా అనిపిస్తున్నాయి. ఏం ఫిష్ కనుక్కుందాం. ఏం ఫిష్ అన్న? ఫిష్ పేరు ఏం పేరు? ఈ ఫిష్ పేరు ఏం పేరు? तेलुगु नहीं आता? ये क्या है? फिश का नाम क्या है? ये पता नहीं मेरे को. पंकज, ఎంత రేట్ ఎంతనే? 100 రూపీస్. 100 రూపీస్ కేజీ. ఇవి లైవేనా? అవి ఐసులు వస్తాయి. ఐసులు వస్తాయి. ఓకే ఓకే. ఇవి కొంచెం వైట్ ఉన్నాయి, కొంచెం బ్లాక్ కలర్ ఉన్నాయి. ఫంకస్ అంటే ఇవి. సో 100 రూపీస్ కేజీ అంట. సో ఇది మెయిన్. సో ఈడ మొత్తం సాయంత్రం దాకా ఉంటుంది ఈ లోపల. సో మనం ఫస్ట్ బయట చూసినాం కదా, అది అనేది 9 వరకే ఉంటుంది. ఈ లోపల అనేది ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆంటీ కుప్పలు కుప్పలు పెట్టయితే అమ్ముతుంది. ఎట్లా అమ్ముతున్నావు అంటే కొర్రమట్టలు? ఎట్లా అమ్ముతున్నావు? 400. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటారు మీరు? 1 గంట దాకా ఉంటారా? ఓకే ఓకే. ఈ చిన్న ఏంటిదండి? చిన్న రకం అవి అంటే చందమామలా? అవి ఎట్లా? 100 రూపాయలు. 100 రూపాయలు కిలో. ఈ ఫ్రాన్స్ ఎట్లా? ఫ్రాన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క రేటా? రేట్ ఉండదు. ఓకే, ఇది ఎంత? ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఉన్నాయి కదంటే ఇవేంటి? బాంగ్డా. బాంగ్లా ఇవి ఎట్లా కేజీ? 170. ఈ ఫ్రాన్స్ పెద్ద ఉన్నాయి కదా, ఇవి 280. 280. ఓకే. ఈ చిన్న ఏంది? 150 మెత్తళ్ళు. మెత్తళ్ళు అంట 150 అంట. రైట్. ఈ ఫిష్ పేర్లు కూడా అన్నీ తెలియాలి. నాకైతే తెలియదు, ఫస్ట్ టైం వస్తున్నాయి ఈ పేర్లన్నీ, వెరైటీగా అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు మనం పైనకి ఎక్కుదాం, ఒక పైనకి వెళ్ళి చూద్దాం. సో ఇప్పుడు మాత్రం ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పైనకి వచ్చినాం చూడండి. ఇక్కడ మొత్తం అంతా కటింగ్ ప్రాసెస్ జరుగుతుంది. సో మొత్తం అందరు కట్ చేసి ఇస్తున్నారు చూడండి. చూసుకోవచ్చు, మొత్తం కట్ చేసి ఇస్తున్నారు చూడండి. మనం అక్కడ కింద తీసుకుంటే వీళ్ళు మొత్తం నీట్గా కట్ చేసి ఇస్తారు. సో వీళ్ళు కట్ చేసినా కూడా ఎంత తీసుకుంటారో కూడా అడుగుదాం చూడండి. మొత్తం ఇదంతా కటింగ్ అని నడుస్తుంది చూడండి. సో ఇక్కడ ఫ్రాన్స్ కూడా పోలుస్తున్నారు. ఎంత తీసుకుంటారా అన్న కట్ చేస్తే? ఎంత తీసుకుంటారా అంటే? అక్కడ ఆయనకి మాట్లాడతారా? ఎంత తీసుకుంటారా అన్న కట్ చేస్తే? 20 రూపాయలు. ఫిష్ని బట్టా కేజీ? ఎట్లా? కేజీని బట్టి. కేజీకి 20 రూపాయలు. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటారు మీరు? మేము 10 గంటల వరకు ఉంటాం. 10 గంటల వరకు ఉంటుందా? ఏ టైం వస్తే మంచి ఫిష్ దొరుకుతాయన్నా? పొద్దున 5 గంటలకు. పొద్దున 5 గంటలకు వస్తే మంచిది దొరుకుతుంది. 6 గంటల వరకు. ఓకే. సో మార్కెట్ మొత్తం క్లోజ్ అయిపోతుంది 10 గంటలకల్లా? ఉంటుంది. ఉంటుందా? 7 వరకు ఉంటుంది. ఓకే ఓకే ఓకే, రైట్. చూస్తున్నారు కదా. సో వీళ్ళు కేజీకి 20 రూపాయల లెక్క అయితే తీసుకుంటారంట. చూడండి, మొత్తం ఫ్రాన్స్ వలుస్తున్నారు వీళ్ళు. ఈ ఫిష్లు కట్ చేసిన వాళ్ళు కట్ చేస్తున్నారు చూడండి. ఇంక మొత్తం ఈ పైన అంతా కటింగే ఉన్నాయి చూడండి. ఈ చిన్న రకం ఉన్నాయి. ఇవి ఏం ఫిష్ అన్నా కట్ చేసేది? ఇంకా కట్ చేసేది మెత్తల్లా? ఓకే. ఎట్లా అమ్ముతారు ఇది కిలో లెక్క? కిలో 150 అమ్ముతారు. 150. మీరు ఎంత తీసుకుంటారు కట్ చేసి? మేము కట్ చేసినందుకు 30 రూపీస్ కేజీ తీసుకుంటాం. 30 రూపీస్ కేజీ. ఎట్లా ఇది ఫ్రై చేస్తారా కూర అంటారా? ఇవి ఫ్రైయా? ఓకే. ఎక్కడి నుంచి వస్తాయి అనేవి? ఇది వచ్చేది హార్బర్ వైజాగ్ నుంచి వస్తాయా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. చూడండి, మొత్తం ఇదంతా కటింగే నడుస్తుంది. సో ఈ ఆంటీ ఎంత తీసుకుంటారు కట్ చేసినందుకు? 20 రూపీస్. 20 రూపీస్. ఇవి ఏం రకం అంటే మీరు ఇప్పుడు కట్ చేసేటది? పాంప్లెట్ అంట. పాంప్లెటా? మీరే ఇట్లా సాఫ్ చేసి కట్ చేసి ఇస్తారా? వాళ్ళు కొనుక్కొచ్చుకుంటే మేము కట్ అదే. ఓకే ఓకే, చూడండి మొత్తం. సో ఇక్కడ యాంటీ అయితే పెద్ద చేపను కట్ చేస్తుంది. ఎన్ని కిలోలు ఉంటుందండి మీరు కట్ చేసేది? ఇదా ఉంటుంది 2 కిలోలు ఉంటుంది. 2 కిలోలు. ఏం రకం ఇది చేప? రావు చేప. రావు చేప. రావు చేప. ఓకే ఓకే. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటారు మీరు? మేమా
6 గంటల కోసం 10 గంటలకు వెళ్ళిపోతాం. ఓకే, రోజు ఇదే పని అయ్యా మీకు? మాకు ఇదే పని రోజు. ఓకే ఓకే ఓకే. రోజు ఇదే పని. అంటే ఎట్లా మీకు గిట్టుబాటు అవుతుంది అంటే మరి ఎట్లుంటుంది మీకు? ఆ? మీకు గిట్టుబాటు అవుతుందా మరి కిలోకు 20 రూపాయలు అవుతుంది. అవుతుందా? ఎన్ని కిలోల వరకు కట్ చేస్తారు రోజు? రోజుకా చేస్తాం ఒక 20 కిలోలు అట్లా కట్ చేస్తాం. ఓకే, గిరాక వస్తే చేస్తాం, గిరాక రాక కూడా చెయ్యం. ఏ రోజు బాగా వస్తుంది గిరాకీ? సండే సండే రోజు బాగా వస్తారా? బాగా వస్తుంది. ఓకే ఓకే అండి. సండే. రైట్, చూస్తున్నారు కదా. సో పైన అంతా కటింగ్ నడుస్తుంది. ఓకే, సరే రైట్. ఇక్కడ పెద్ద కత్తులతో అయితే ఆంటీ నూరుతున్నది. ఇది ఏం రకం చేప అంటే మీరు కట్ చేసేది? పిలాతీలు. ఆ? పిలాతి. పిలాచియా ఇలాచియా? పిలాతి. పిలాతి. పిలాతి అంటారు. ఓకే ఓకే రైట్. ఎంత కిలో ఉంటాయి ఈ ఫిష్? ఇది 100 రూపాయలకు కేజీ ఉంటుంది. 100 రూపాయలు కేజీ 100 ఉంటుందా? రూపాయలకు ఇప్పుడు కేజీ. మీరెంత బోల్నెస్. తీసుకుంటారు? మేము 30 రూపాయలు. 30 రూపాయలు తీసుకుంటారు. డైలీ గిరాక్ అయితే 15 రూపాయలు. రెగ్యులర్ వస్తారు అయితే రెగ్యులర్ వస్తారు కాబట్టి తినే గిరాక్ అయితే 30 రూపాయలు. ఓకే ఓకే ఓకే. మీరు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటారు ఇక్కడ? 12 అవుతుంది, 1 అవుతుంది, 5:30కు వస్తాం. ఓకే, పొద్దుగాల 5:30 గిరాకీని బట్టి ఉంటాం. సో ఆదివారం వస్తే బాగుంటుంది. హోటల్లో ఎక్కువ. హోటల్లో బాగుంటాయా? హోటల్లో ఎక్కువ ఉంటుంది మా దానా. అట్లా బిజినెస్ చేసుకున్న వాళ్ళు బాగా వస్తారు ఇక. ఎట్లా అంటే మరి మీకు సంపాదించగలుగుతారా? మంచిగానే ఉంటుందా? చేస్తాము. ఎందుకు చేయము సార్? ఓకే, చేస్తాం. రోజుకి ఎంత సంపాదించగలుగుతారు మీరు ఇలా కట్ చేసి? రోజుకు గిరాకీని బట్టి. గిరాకుని బట్టి ఒక 1000 రూపాయలు అయితే సంపాదిస్తారా రోజు? ఓకే ఓకే, థ్యాంక్ యూ. గిరాకీ. అదే. సో ఇక్కడ చూసుకొచ్చి ఇక్కడ కట్ చేస్తున్నారు. సో ఇక మొత్తం ఇదంతా కటింగే ఉంటుంది. ఇక్కడ అన్ని మొద్దలు ఉన్నాయి చూడండి. సో ఈ మొద్దల మీద పెట్టుకొని వాళ్ళు కట్ చేస్తూనే ఉంటారు. సో సండే రోజు మాత్రం మార్కెట్ ఫుల్గా ఉంటుంది అంట. రైట్, ఇంకా చూసుకోవచ్చు. సో వీళ్ళందరూ బాగా ఇష్టపడుతున్నారు మాట్లాడతామని. ఇక చూడండి ఇక. సో ఇది ఈ పైనంతా కట్టింగే ఉంటుంది. సో తింద ఉంది కదా, ఇందాక మనం వచ్చిన లైన్లో తింద కూడా మొత్తం అయితే అమ్ముతారు. సో ఇక్కడ మొత్తం అయితే కట్ చేస్తున్నారు అండ్ క్లీన్ చేస్తున్నారు చూడండి. సో ఈ ఆంటీ క్లీన్ చేసి ఇస్తుంది, ఈ ఆంటీ కట్ చేస్తుంది, ఈ ఆంటీ అయితే కవర్లలో ప్యాక్ చేస్తుంది. సో ఎవరి పని వాళ్ళు అయితే చేస్తున్నారు చూడండి. సో ఇక్కడ కూడా క్లీనింగ్ జరుగుతుంది. రైట్, ఇక్కడ అన్న ఉన్నాడు. అన్న ఏదో పెడుతున్నావు దీని లోపల? సాల్ట్ ఎందుకు? క్లీన్ చేయడానికి. ఓకే, సాల్ట్ పెడితే స్మెల్ పోతుంది కదా? నీట్గా సాఫ్ అవుతుంది. ఓకే ఓకే ఓకే. ఓకే, ఇది ఏ రకం చేప అన్న? ఇది అపోలో అంటారు. అపోలో ఫిష్. పిలాతి అని కూడా అంటారు దీన్ని. పిలాచి ప్లస్ పిలాతి, అపోలో 2 పేర్లు ఉంటాయి. 2 పేర్లు. ఇది చిన్న రకమా? చిన్నగా ఉన్నాయి. చిన్న రకం అంటే మధ్య రకం. ఇవి ఎట్లా కిలో అమ్ముతారన్న? ఇది 60 రూపాయల కిలో. 60 రూపాయల కిలో. ఓకే, ఇవి వైజాగ్ నుంచేనా? ఎక్కడ నుంచి వస్తాయి? ఇక్కడ మన లోకలేనా? ఈ చెరువులలో ఉంటాయా? చెరువులలో అదే. ఇప్పుడు రేట్లు అనేది ఎట్లుంటాయి అన్న? రోజు పెరుగుతుంటే తగ్గుతుంటాయి కదా? ఒక రేట్ ఉండదు, తగ్గుతుంటాయి, పెరుగుతుంటాయి. ఇప్పుడు ఏ టైంలో బాగా రేట్లు ఉంటాయన్న మార్కెట్? మొన్నటి వరకు బాగుండే రేటు, ఇప్పుడు కొంచెం దిగింది. 1 కిలోకి 20 రూపాయలు, 10 రూపాయలు. సీజన్ కూడా ఉంది, పెళ్ళిళ్ళు కూడా నడుస్తున్నాయి. అయినా కూడా మాల్ ఎక్కువ వస్తుంది కాబట్టి రేట్ తగ్గుతుంది. ఇప్పుడు సమ్మర్ లో ఎట్లా పెరుగుతుందా? తగ్గుతుందా సమ్మర్ లో? ఎందుకు తగ్గుతుంది అంటే చెరువులలో నీళ్ళు తక్కువైపోతాయి. తక్కువైపోయినప్పుడు మొత్తం మాల్ తీసేస్తారు. దానివల్ల తగ్గుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. ఇక చూసుకోండి, మొత్తం అయితే ఇగో కూరమటలు ఉన్నాయి. సో ఈ పెద్ద సైజు ఉన్నాయి, ఇవి చిన్న సైజు ఉన్నాయి. సో అన్నీ అయితే తీసుకో, అన్ని లైవ్ బతికే ఉన్నాయి చేపలు. చూసుకోవచ్చు మీరు. ఇగో వీడైతే కాంటా చేస్తున్నారు చూడండి వీళ్ళు. సో దీని నిండా అయితే నింపుతున్నారు. సో 16 కేజీస్ అయితే అయింది. మొత్తం బతుకునే చేపలు చూడండి. సో రామ్నగర్ ఫిష్ మార్కెట్ చూడండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా. సో రామ్నగర్ ఫిష్ మార్కెట్ అయితే డీటెయిలింగ్గా ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే అందరు ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో ఇంకోనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మీ సపోర్ట్ నాకు కావాలి. సో మన హైదరాబాద్లో ఉన్న మార్కెట్లన్నీ నేను ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు తెలిసిన మార్కెట్లు కూడా ఇంకేమైనా ఉంటే చెప్పండి, ఖచ్చితంగా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.